జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను నిన్ను ప్రేమించటం లేదు, ప్రేమించను కూడా అని? మరలా అయితే ఇందాక పూజ దగ్గర ఎందుకలా చూస్తూ ఉండిపోయావు? చూశాను. చూస్తే తప్పేంటి? చూడకూడదా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. ప్రేమిస్తేనే కదా చూసేది. అరే, నాకు అబద్ధం చెప్పే అలవాటు లేదు. నేను నిన్ను ప్రేమించటం లేదు. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోవద్దు. ఓ, హ్యాపీగా ఈ ఉగాది పండుగని ఎంజాయ్ చేయి. నాకు అడ్డుపడుకో, నేను వెళ్ళాలి. అదే నన్నెందుకు రిజెక్ట్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు విసిగిస్తున్నావు? నీకు ముందే చెప్పాను కదా. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? నాకు ఇలాంటి ప్రేమ గీమ నచ్చవు. నేను మా అమ్మ సంతోషం కోసమే ఇక్కడికి వచ్చాను. డాడీ గురించి నేను ఇంట్లో ఉంటున్నాను. నేను మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. ఈ మధ్యలో పరువు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అద్యా, నువ్వు నన్ను ప్రేమించవు, ఓకే. నేను నిన్ను ప్రేమిస్తే నీకు ప్రాబ్లం లేదు కదా? ఏంటి? నువ్వు ప్రేమిస్తున్నట్టు తెలిస్తేనే కదా ప్రాబ్లం అవుతుంది. నేను ప్రేమిస్తున్నట్టు తెలిస్తే నీకెలాంటి ప్రాబ్లం లేదు కదా? సీను, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను నిన్ను ప్రేమించటం లేదు. నువ్వు నన్ను ప్రేమించకు, నా వెంట పడకు. ఎప్పట్లాగే మనం మంచి ఫ్రెండ్స్లో ఉందాం, అంతే. అద్యా, నాకవన్నీ తెలియదు. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమను చెప్పకపోవడం తప్పు అంటారు. నా ప్రయత్నంలో నేను ప్రేమించినట్టుగా చెప్పాను. నువ్వు ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తాను. అయ్యో శ్రీను, నీతో ఆర్గ్యూ చేయలేను. ప్లీజ్ నన్ను వదిలే. దయచేసి నన్ను మర్చిపో. చారుని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఆద్యా, నువ్వు రిజెక్ట్ చేసినందుకే మనిషిని మనిషిలా లేను. ఇక నిన్ను మర్చిపోయి ఎలా ఉండగలను? నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నువ్వు ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను. దానివల్ల నీకొచ్చే లాభం ఏంటి? చూసావా సీను, నీ దగ్గర సమాధానం లేదు. దాని గురించి మర్చిపో. ఆద్యా, సమాధానం ఉంటే ఆద్యా. ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం అందరికీ తెలిసేలా చేస్తే నా పెళ్లి ఆగిపోతుంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.